ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈ ఉదయకాలంలో మరొకసారి ప్రభుని యేసుక్రీస్తు నామమున మీకెల్లరికూ శుభాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ ప్రభుని వెంబడించిన శిష్యుల జీవితాలు మనం ధ్యానిస్తూ కొన్ని పాఠాలు వారి జీవితాల నుండి నేర్చుకునటానికి ప్రభు చూచున్న కృపను బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. గడిచిన వారం చెప్పుకున్నాం కదా, యోహాను, ప్రభు ప్రియ శిష్యుడు యోహాను అనగా గాడ్ ఈజ్ గ్రేషియస్, దేవుడు కృప కలిగిన వాడు అను అర్థం కలిగి ఉన్న పేరుతో యోహాను ఉంటున్నాడు. నిజమే, దేవుని కృపను బహుగా పొందుకున్నవాడు యోహాను ప్రభు కొరకు ఘనంగా వాడబడినవాడు. యోహాను దేవుని కార్యాలను ఉద్దేశాలను నెరవేర్చిన వాడుగా చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలంలో మరొక మారు యోహాను భక్తుని గురించిన కొన్ని తలంపులు, చరిత్రలో అత్యంత ప్రధానమైన విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. మార్కు శుభవార్త 10వ అధ్యాయం 37 నుండి 40 వచనాలు. వారు నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటే అయినను, నేను పొందుచున్న బాప్తిస్మం పొందుటే అయినను మీ చేత నగునా అని వారిని అడగగా వారు మా చేత అగును అనిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందెదరు. 40వ వచనం, నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు, అది ఎవనికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పెను. ఇక్కడ జెబెదయి కుమారులు ఇరువురు, యాకోబు యోహాను యేసయ్య దగ్గరకు వచ్చారు. వారి మనసులో ఉన్న కోరిక ప్రభు ఎదుట వెలిబుచ్చారు. ప్రభువా, నీవు నీ మహిమతో కూడా వచ్చినప్పుడు నీ కుడి వైపున ఒకడు ఎడమ వైపున ఒకడు కూర్చుండునట్లు దయచేయి. దానికి ప్రభు ఒక మాట అన్నారు, మీరు అడిగింది మీకు తెలుసో లేదో కానీ నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట కానీ నేను పొందుకొనబోవు బాప్తిసం పొందుట కానీ మీ చేత నగునా. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఏమిటండి? యేసు ప్రభు వారు ఏం త్రాగుతున్నారు, యేసు ప్రభు వారు ఏ బాప్తిసం పొందుకుంటున్నారు అని మనం చూస్తే ఆయన శ్రమలను త్రాగబోతూ ఉన్నారు, శిలువ మరణాన్ని త్రాగబోతూ ఉన్నారు, స్వీకరించబోతూ ఉన్నారు. హింసలు, అవమానాలు, నిందలు ఆయన అనుభవించబోతూ ఉన్నారు. యేసయ్య అంటున్నారు, ఇది మీ చేత నగునా. అయితే దేవునికి స్తోత్రం. ఈ యాకోబు యోహానులు అంటున్నారు, అవును మా చేత నగును, మేము సిద్ధమే. ఒక డిటర్మినేషన్ వారి జీవితాలలో కలిగి ఉన్నారు. ప్రభు మహిమను పొందుకోవాలి అని అంటే ప్రభు కోరినట్లుగా జీవించాలి. ప్రభు కోరుతూ ఉన్నారు ఇక్కడ ఈ ఇరువురు శిష్యులను, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగుతారా, మరి నేను పొందుకొనబో బాప్తిస్మాన్ని మీరు పొందుకుంటారా అని అంటే, ఎస్ లార్డ్ వి డు. వారు ముందుకు వస్తూ ఉన్నారు ఒక గొప్ప సమర్పణతో. వారు ఏదో అనాలోచితంగా ప్రభు దగ్గర వారి ఉద్దేశాలు పెట్టడం కాదు, కానీ ఉద్దేశపూర్వకంగా ప్రభును వేడుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో ఏ రకంగా ఈ యోహాను భక్తుని జీవితంలో
అది జరిగింది, నెరవేరింది. మనం చూద్దాం. అయితే దానికి ముందుగా మరొక విషయాన్ని గమనించుదాం. ప్రభుని యేసుక్రీస్తు వారు యోహన్ను ఇంతగా ప్రేమించటం, సర్వసాధారణంగా మనుషులు దేవుని ప్రేమిస్తారు, దేవుడంటే నమ్మిక కలిగి ఉంటారు. అలాగే దేవుని ప్రేమ మానవులందరి పట్ల ఉంది. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చెప్పుకుంటాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అంటే లోకంలో ఉన్న నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమించారు. కానీ ఆయన నమ్ముకుని ఉన్న నిన్ను నన్ను ఆయన నమ్ముతూ ఉన్నాడా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. యోహాను భక్తుని జీవితంలో మనం చూసినప్పుడు యేసయ్య యోహానును నమ్మారు. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలలో యేసయ్య సిలువలో పలికిన 7 మాటలలో ఒక మాట, 3వ మాట, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. హల్లెలూయా. ప్రియులారా, ప్రభువుని యేసుక్రీస్తు వారు యోహాను నమ్మాడు. నమ్మి ఏం చేశాడు? తల్లిని అప్పగించాడు. తల్లి బాధ్యత యోహాను చేతిలో పెట్టాడు. ఎంత గొప్ప నమ్మిక యేసయ్య కలిగి ఉన్నారు. పేతురుకి అప్పగించలా. పేతురు పెద్దోడు, అన్నిటికీ తాళుకుంటాడు, నిలబడతాడని పేతురుకి అప్పగించలేదు. లేదంటే మంచి క్యాలిక్యులేషన్ చేయగలిగిన పండితుడు, పాండిత్యం కలిగిన వాడని ఫిలిప్పుకి అప్పగించలేదు. లేదంటే లేఖనాలలో నిష్ణాతుడు, దేవుని వాక్యం బాగా ఎరిగినవాడు అని నతనయేలుకి అప్పగించలేదు. కాస్త కూస్త సంపన్నుడు, ధనవంతుడు, బాగానే సంపాదించాడని మత్తయికి అప్పగించలేదు. యేసయ్య తన తల్లిని తాను ప్రేమించిన ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. ఆ గడియలోనే యోహాను ఆమెను చేర్చుకొనెను. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. అప్పుడు చేర్చుకోవటమే కాదు, యోహాను ఆమె చనిపోయే వరకు ఆమెను తన చెంత ఉంచుకున్నాడు. ఏ లోటు లేకుండా, ఏ కొరత రాకుండా ఆమెను చూసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి యోహాను విషయంలో మనం చూసినప్పుడు ఆదిమ సంఘంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో చూస్తాం. పేతురు, యోహాను సువార్త ప్రకటిస్తూ అనేక మంది మారు మనసు పొంది బాప్తిసం పొందుకునటానికి కారకులయ్యారు. యెరూషలేము పట్టణం అంతటా ఒక గందరగోళం, అలజడి చెలరేగింది. అనేక మంది యేసును నమ్ముకోవటం వలన అప్పుడు రోమా ప్రభుత్వం వారు, రోమాధికారులు యెరూషలేములో క్రైస్తవ్యాన్ని బ్యాన్ చేశారు. క్రీస్తును సేవించేవారు ఉంటే హింసించటం మొదలుపెట్టారు. కారణం ఏమిటంటే యోధా మతస్థులు క్రైస్తవ్యాన్ని ఎంత మాత్రం ఒప్పుకోలేదు. వారి యొక్క ఫిర్యాదు మేరకు ఈ గొడవలకన్నిటికీ, ఈ కలవరానికి, గందరగోళ పరిస్థితులకు కారణం క్రైస్తవ్యము అని యోధా మత నాయకులు, యోధా మత ప్రవిష్టులు ఫిర్యాదు చేసిన మేరకు రోమా ప్రభుత్వం వారు అణచివేయటం మొదలుపెట్టారు. యెరూషలేములో క్రైస్తవ్యం అంతకంతకు విస్ఫోటనములాగా ప్రజ్వరిల్లుతూ ఉన్నా, అనేక మంది హింసింపబడుతూ హతసాక్షులు అవుతూ ఉన్న నేపథ్యంలో ప్రభు ప్రియ శిష్యుడైన యోహాను యేసు ప్రభువు తల్లి అయిన మరియమ్మను వెంట పెట్టుకొని
యెరూషలేమును వీడి ఎఫెసుకు వెళ్ళాడు అని చరిత్ర తెలియచేస్తూ ఉంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చేసే పని ఏమిటండి? ఆయనకు ఒకే ఒక్క పని ఉంది, సువార్త ప్రకటించటం. బూది గంతముల వరకు ఈ సువార్తను తీసుకువెళ్ళాలి. వారు ఎక్కడుంటే అక్కడ సువార్తను ప్రకటించాలి, యేసయ్యను గూర్చే చెప్పాలి. చెబుతూ ఉన్నాడు, బాగానే జరుగుతుంది. ఎఫెసు పట్టణం అప్పటికి ఒక టెంపుల్తో ప్రసిద్ధిగాంచిన పట్టణంగా ఉంది. టెంపుల్ డయానా, అర్తిమీదేవి ఆలయం అక్కడ ఉంది. అది ఆసియా ఖండం అంతటిలో ప్రతిష్టాత్మకమైన దేవాలయం. అర్తిమీదేవి సంతానోత్పత్తి కలిగించే దేవత అని దానికి గుర్తింపు. ఇది ఇప్పటిది కాదు కదా, క్రీస్తు పూర్వం దగ్గర దగ్గర 550 సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేయబడినటువంటి ఆలయం అది. చుట్టుప్రక్కల అనేక దేశాల నుండి సందర్శకులు ఈ స్థలానికి వచ్చి వెళుతూ ఉంటారు. బహు ప్రసిద్ధిగాంచిన దేవాలయం అది. సరే, యోహాను భక్తుడు సువార్త ప్రకటిస్తూ యేసయ్యను గురించి ప్రకటిస్తూ ఉండగా అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు యోహానుతో ఉన్నాడు. ఒక దినమున ఈ అర్తిమీదేవి ఆలయంలో పనిచేస్తూ ఉన్న పూజారి అరిస్టోడెమస్ అనే వ్యక్తి యోహాన్ని ప్రజలందరి ముంగట ఒక సవాలు విసిరాడు. నీవు ప్రకటిస్తూ ఉన్న యేసే దేవుడైతే నేను ఒక కప్పులో విషం నింపి ఇస్తాను, అది తాగి నువ్వు బ్రతకాలి. లేకుంటే యేసు దేవుడు కానే కాడు అని ఆ పూజారి ఇచ్చిన సవాలు మేరకు యోహానుకు ఇష్టం లేకపోయినప్పటికీ ఇది దేవుని నామమును బట్టి కలిగిన సవాలు కనుక, యేసయ్య యొక్క దైవత్వానికి సంబంధించిన విషయం కనుక దాన్ని స్వీకరించాడు. తనకున్నటువంటి ఒకే ఒక్క భయము, కోరిక ఏమిటంటే యేసు ప్రభు వారి తల్లి అయిన మరియమ్మ, ఆమె ఇబ్బందులు పడకూడదు. ఆమె బ్రతికి ఉన్నంత కాలము సుఖంగా, సౌఖ్యంగా, నెమ్మది కలిగి సంతోషంగా ఉండాలి. అందుకొరకు ప్రయాసపడ్డాడు. అందుకనే యెరూషలేము నుండి ఎఫెసుకు వారు వచ్చారు. ఈ ఎఫెసులో ఇప్పుడు మరలా ఒక సమస్య ఏర్పడింది. దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాలుగా యెరూషలేము నుండి బయటకు వచ్చారు, ఎఫెసులో ఉంటున్నారు. యోహాను భక్తుడు ఆ సవాల్ను స్వీకరించాడు. అందరూ ప్రాణాలు బిగబట్టి యోహాను వైపు చూస్తూ ఉన్నారు. యోహాను భక్తుడు ఆ కప్పులో ఉన్న విష పదార్థాన్ని త్రాగాడు. తనకి ఏమీ కాలేదు. హల్లెలూయా! ప్రజలందరూ హర్షాతిరేకలు వెలిబుచ్చారు, సంతోషపడ్డారు. అక్కడ ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు ఆ ఎఫెసు పట్టణంలో వచ్చింది. అనేక మంది ప్రజలు యేసయ్యను నమ్ముకున్నారు. ఆ రీతిగా ఎఫెసులో ఒక సంఘము స్థాపించబడింది. ఎఫెసులో మాత్రమే కాదు, అనేక మంది భక్తులు, బైబిల్ పండితులు అంటున్నారు, ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 7 సంఘాలు, ఈ 7 సంఘాలు కూడా యోహాను భక్తుని చేతనే ఏర్పాటు చేయబడినాయి. ఎఫెసులో ఉంటూ చుట్టుప్రక్కల అనేక ప్రాంతాలలో, ఏషియా మైనర్ ఈ ప్రాంతంలో ఈ యోహాను భక్తుని ద్వారా సంఘ స్థాపన జరిగింది అని చెప్పబడుతూ ఉంది. హల్లెలూయా! ఎంత గొప్ప దీవెనకరమైన కార్యములు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ అర్తిమీదేవి ఆలయం గురించి తర్వాత తెలియదు ఏమైందో, కానీ
ఎఫెసు పట్టణంలో దేవుని ఆలయము, సంఘము దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. అది యోహాను కాలంలో అభివృద్ధి చెందింది. ఆ తరువాత అపోస్తలుడైన పౌలు గారి కాలంలో అది మరింతగా వృద్ధి చెంది అక్కడ పనిచేసేటువంటి వారికి కానీ విశ్వాసులకు కానీ ఆయన ఒక ప్రత్యేకమైన పత్రిక కూడా వ్రాస్తూ వారిని బలపరిచినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఎఫెసు పట్టణంలో ఈ రీతిగా ఉంటుండగా శిష్యులందరిలో కూడా ఎక్కువ కాలం జీవించిన వాడు యేసు ప్రభువు ప్రియ శిష్యుడైన యోహాను అని చెప్పబడుతున్నాడు. రోమా చక్రవర్తి డొమిషియన్ క్రీస్తు శకం 90-95 సంవత్సరాల కాలంలో ఈ రోమా సామ్రాజ్యాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక్కొక్క పట్టణానికి వెళ్ళి తన పట్ల ప్రజలు నమ్మకాన్ని, గౌరవాన్ని, తమ యొక్క భక్తిని చాటుకునేలా కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. ఒకసారి ఎఫెసు పట్టణానికి డొమిషియన్ వచ్చాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణ ప్రముఖులు ప్రజలందరూ కూడా వరుసలో ముందుకు వెళుతూ డొమిషియన్ చక్రవర్తి పట్ల తమ నమ్మకాన్ని, ఆయన దేవత్వాన్ని ఒప్పుకుంటూ, అయ్యా మీరే మా ప్రభువు, మీరే మా మీద అధిపతి, మీరే మా నాయకుడవు, మేము నీకే లోబడి ఉంటాం, నీ ఆజ్ఞలకు విధేయులమవుతాం, మీరు చెప్పినట్లు చేస్తాం, తమ యొక్క భక్తిని చాటుకుంటూ ఉన్నారు. అలా జరుగుతూ ఉండగా యోహాను భక్తుని వంతు వచ్చింది. ఆయన అనుచరులు అనేకులు బ్రతిమలాడారట, అయ్యా ఒక్కసారికి ఒప్పుకోండి, లేకపోతే బహు క్రూరుడు, ఆయన చంపేస్తాడు. యోహాను భక్తుడు ఆ చక్రవర్తి ముందుకు వచ్చి గుండెల మీద చేతులు వేసుకొని, రాజా యేసు క్రీస్తే నా ప్రభు, ఆయన ఆజ్ఞకి నేను లోబడతాను, ఆయన చెప్పిందే నేను చేస్తాను, ఆయన చిత్తానికి విధేయుడై ఉంటాను, లోకంలో మరేది నన్ను ఈ స్థితి నుండి దూరం చేయలేదు అని చెప్పాడట. డొమిషియన్ చక్రవర్తికి ఆగ్రహం 7 అంతులు పెరిగిపోయింది. వెంటనే ఆజ్ఞాపించాడు పనివారిని, అక్కడ పెద్ద గంగాళం ఒకటి పెట్టి, గుండికి పెట్టి, దాని కింద మంట పెట్టి, దాని నిండా నూనె పోయించి, ఆ నూనె సలసలా కాగుతూ ఉండగా యోహాను ఎత్తి దాంట్లో పడేయండి అన్నాడు. వేశారు. అందరూ ప్రాణాలు బిగబట్టుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం. యోహానుకు ఏమీ కాలేదు. హల్లెలూయా. ఎంత అద్భుతం ప్రియులారా. ఆ సమయంలో ఎఫెసుకు సుమారు 100-110 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మాసు ద్వీపానికి యోహాను భక్తుడు తరలించబడ్డాడు. పద్మాసు ద్వీపంలో పరలోక ప్రత్యక్షతను పొందుకుంటూ దేవుని సన్నిధిలో అత్యున్నతమైన, అనిర్వచనీయమైన, ఆశ్చర్యకరమైన ఆ పరలోకపు ఆనందాన్ని, పారవశ్యాన్ని యోహాను భక్తుడు అనుభవిస్తూ వచ్చాడు. జాన్, ద బాండ్ సర్వెంట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, నేను ప్రభువుకే విధేయుడిని అవుతాను, నేను ఆయన శిష్యుడినను, ఆయనకు సహోదరుడినను, ఆయన బంధువులను నేను చెప్పుకుని, కానీ నేను ఆయన దాసుడను. ప్రియులారా, అట్టి సమర్పణ జీవితం, ఒక డిటర్మినేషన్ కలిగిన వరమై ప్రభుని వెంబడించడంలో కలిగి ఉంటే నేను ఎంత ధన్యత, ఎంత దీవెన. యోహాను భక్తుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక స్వార్థ వ్రాసాడు, 3 పత్రికలు వ్రాసాడు. అంతేకాదు పరలోకపు ప్రత్యక్షతను గూర్చిన ఒక గొప్ప గ్రంథం, ప్రకటన గ్రంథాన్ని వ్రాసాడు.
ప్రభు చేత వాడబడ్డాడు. అనేకుల కంటే ఒక ప్రత్యేకమైన విశిష్టమైన స్థానాన్ని దేవుని యొక్క సన్నిధిలో కలిగి ఉన్నాడు. వారు వచ్చి యేసయ్యను కోరుతూ ఉన్నారు, అయ్యా నీ మహిమలో నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండున్నట్లు మాకు దయచేయము. ఏమో మనకు తెలీదు. యేసయ్య అన్నారు, మీరేమడుగుతున్నారో మీకు తెలుసా? నేను త్రాగబో గిన్నెలోది మీరు త్రాగుతారా? నేను పొందుకున్న బాప్తిసం మీరు పొందుకుంటారా? యోహాను అంటాడు, ఎస్ లార్డ్ వి డు. మీరు త్రాగే గిన్నెలోని మేము త్రాగుతాం, మీరు పొందుకునే బాప్తిస్మాన్ని పొందుకుంటాం. ఆర్ యూ రెడీ? ప్రభు కొరకు దేవుని జీవితంలో నిన్ను మహింపరచాలి, గణపరచాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలి అని అంటే ప్రభు పొందిన శ్రమలను, హింసలను తలుచుకొట్టు. ఆయన నామమును బట్టి, ఆయన నామ మహిమార్థమై అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే వాటిని పొందుకొనటానికి, అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా? యోహాను సిద్ధపడ్డాడు, పొందుకున్నాడు, అనుభవించాడు, ప్రభుని గణపరిచాడు, ప్రభువుకు నమ్మకమైన దాసుడిగా ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు మన జీవితాలను అభిషేకించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థించుదాం. అత్యంత కృపా కనికరములు కలిగిన దేవా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మా దీన బ్రతుకుల్లో మీరు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు అయ్యా. నీ నామాన్ని ధరించుటకు, భరించుటకు నాయన మమ్మల్ని మీరు ఎంచుకున్నారు, నీ బిడ్డలుగా, నీ దాసులుగా, నీ అనుచరులుగా, నీ శిష్యులుగా. యోహానుని మీరు ఏ రీతిగా ప్రేమించారో అలాగే అయ్యా నీ మాట వినే ప్రతి బిడ్డను మీరు ప్రేమిస్తున్నారు. నీ ఆజ్ఞకు లోబడి వారిని మీరు ప్రేమిస్తూ ఉన్నారు. దీవించండి. యోహాను వలె శ్రమైన, కష్టమైన, శోధనైన, హింసైన, ఇరుకులు, ఇబ్బందులైన అయ్యా నీ కొరకు భరించి ఘనపరిచినట్లుగా మేము కూడా నీ నామ మహిమార్థమై జీవించడానికి సహాయం చేయండి. నీ పిల్లలమైన మేము నీ దాసులుగా జీవిస్తూ నిన్ను సేవించుటకు, నిన్ను మహిమపరచుటకు సహాయం చేయమని ఈ నీ మాటలు వింటున్నా ప్రతి బిడ్డను అభిషేకించి మేలైన కార్యాలతో నింపమని యేసయ్య నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల ఆయన మాటలు వింటున్న మనకు, ఆయన సేవించున్న ఆయన బిడ్డలకెల్లరకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.